బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా ఉంది. అధికారంలోకి రాగానే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తాము అన్న కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్యాగాలు చేసిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. విగ్రహంపై చేయి వేయండి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆ వ్యాఖ్యలకు కేటీఆర్ రీకౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయంలో చెత్తను తొలగిస్తామంటూ కేటీఆర్ మాట్లాడారు. మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమంటూ కేటీఆర్ మాట్లాడారు. స్కూల్ పిల్లల ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి, మానసిక రోగం నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు. సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు, వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు గురించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చోటు చేసుకుంటున్న ఈ మాటల యుద్ధంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బీఆర్ఎస్ అంటుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలగొడతామని, చెయ్యి వేస్తే ఊరుకోమని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ వివాదాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత సచివాలయానికి ఎదురుగానే అమరవీరుల జ్యోతి, ఒక అమరవీరులకు సంబంధించినటువంటి స్తూపం నిర్మాణం జరిగింది. సో ఈ 2 నిర్మాణాలు పూర్తయిన తర్వాత గత ప్రభుత్వం ప్రొజెక్టెడ్గా ముందే అనుకున్నట్టుగా ఆ మధ్యలో రెండింటి మధ్యలో మెయిన్ రోడ్డు పైన తెలంగాణ తల్లి విగ్రహం, అక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి వారందరికీ తెలంగాణ అమరుల స్తూపం దర్శించుకున్న తర్వాత చౌరస్తాలో పెట్టాలనేటువంటిది ఒక గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ వచ్చిన ఎన్నికలు తర్వాత ఫలితాలు మారిపోయాయి, ప్రభుత్వాలు మారిపోయాయి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేటువంటిది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఆవిష్కరణ జరగలేదు, కేవలం విగ్రహాన్ని ఆల్రెడీ ప్రతిష్ఠించారు, అక్కడ ముసుగు కప్పి ఉంచారు. త్వరలో ఆవిష్కరణ ఉంటుంది. రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలనేటువంటిది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. కానీ ఈ అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ కావాలనే రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ కావాలని పోటీగా పెడతా ఉన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ని కావాలని అవమానపరుస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ అమరులు 1200 మంది చనిపోవడానికి ఇదే కాంగ్రెస్ కారణం. మా ఒత్తిడితో తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇందిరా, రాజీవ్ విగ్రహాలు ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడు మేము చర్యలు తీసుకోలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పేరు అదే విధంగా కొనసాగించాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ అదే విధంగా కొనసాగించాము. ఇప్పుడు ఎందుకు కావాలని ఈ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడారు. మాట్లాడుతూనే కాంగ్రెస్ మేము అధికారంలోకి రాగానే నెక్స్ట్ కాంగ్రెస్ అనుమతితో కాంగ్రెస్ నేతలు కోరుకున్నటువంటి స్థానానికి గౌరవప్రదంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి వాళ్ళ ఇష్టం ఉన్న చోట ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అక్కడ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఖచ్చితంగా పెట్టాలనేటువంటిది బలమైనటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అక్కడే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అక్కడే విగ్రహం పెడతాము అనేటువంటిది కేటీఆర్ మాట్లాడారు గతంలో. దీనికి కౌంటర్గా ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నటువంటి సమావేశంలో సోమాజిగూడకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో చాలా స్పష్టంగా అంటే కాస్త కేటీఆర్ అన్న మాటలు కాకుండా రేవంత్ రెడ్డి కేటీఆర్ అక్కడ వాళ్ళ తండ్రి విగ్రహం పెడదాం అనుకుంటున్నా అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించినటువంటి కేసీఆర్ ఆయన పెడతా ఉన్నాడు అనేటువంటిది ఆయన తండ్రి విగ్రహం పెడదాం అనుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహం పైన చేయి వేస్తే ఊరుకునేది లేదంటూ కాస్త ఘాటైనటువంటి మాటల్ని మాట్లాడారు. దీనిపైన కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ వెంటనే ట్వీట్ చేశారు. ఎక్స్లో ఆయన ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం పైన చేయి వేస్తే ఊరుకునేది లేదు అనేటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. గతంలోనేమో గౌరవప్రదంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకున్న విధంగా అక్కడి నుంచి వారు చెప్పిన ప్లేస్కి దాన్ని మారుస్తామని చెప్పారు, తీస్తామని చెప్పారు, కూలుస్తామని కూడా పెద్దగా స్టేట్మెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన సచివాలయం అంబేద్కర్ పేరు పెట్టుకున్నటువంటి సచివాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తనంతా తొలగిస్తాము మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యను ట్వీట్లో జోడించారు కేటీఆర్. ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతా ఉంది. విగ్రహం వార్ కొనసాగుతూ ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహమా తెలంగాణ తల్లి విగ్రహమా అనేటువంటిది. తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళు రోడ్డు మీద పెడదాం అనుకున్నారు, మేము లోపల పెడదాం అనుకున్నాము అనేటువంటిది రేవంత్ వ్యాఖ్యలకు అది అందరికీ కనపడేలా రోడ్డు పైనే అందరికీ దృష్టి ఉండేలా అందరికీ ఆ తెలంగాణ భావజాలం ఉట్టిపడేలా అక్కడే పెట్టాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నిర్ణయం. సో ఇరు పార్టీల మధ్య అధికార విపక్ష పార్టీల మధ్య విగ్రహ వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ వర్సెస్ ఇటు రేవంత్గా ఈ సంబంధించినటువంటి వివాదం కొనసాగుతోంది. చూడాలి కేటీఆర్ చేసినటువంటి కామెంట్ పైన కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం జరుగుతుందో చూడాలి. మొదటి రోజే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అటు సెక్రటరియట్ ముందున్న చెత్తనంతా తొలగిస్తామన్నారు. ఆ చెత్తను తొలగించడంలో ఆ మాట ఆయన వాడారు కాబట్టి అక్కడ విగ్రహం పెడతా ఉన్నారు. ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా చెత్తతో పోల్చారు కేటీఆర్ అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ. అదే రోజే అదే సెక్రటరియట్లో ఆసీనులు అవుతాము ఆ విగ్రహాన్ని తొలగించిన తర్వాతనే అనేటువంటిది కేటీఆర్ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్య చేయడంతో ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య వారు కొనసాగుతా ఉంది విగ్రహానికి సంబంధించి. రైట్ మధు, సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్ కామెంట్స్ని కూడా మనం చూడవచ్చు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న చెత్త అంతా సెక్రటేరియట్ దగ్గర ఉన్న చెత్త అంతా తొలగిస్తామంటూ రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. త్యాగాలు చేసిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికావు, విగ్రహంపై చేయి వేయండి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలకు తిరిగి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయంలో చెత్తను తొలగిస్తామని కేటీఆర్ అన్నారు. మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమంటూ మాట్లాడారు. స్కూల్ పిల్లల ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలేంటి, మానసిక రోగం నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.